వారు రావడం మన ధ్యాన మహాచక్రానికి సఫలత చేకూరింది. కష్టే ఫలే, కష్టం చేస్తే ఫలం వస్తుంది కనుక మనం ఎంతో కష్టం చేస్తే ఈ ఫలం వచ్చింది. రోజు మేడం గారిని పేపర్లో చూస్తాను, మరి టీవీలో వింటున్నాం, కానీ ఫస్ట్ టైం పక్కన కూర్చోవడం నేను అదృష్టవంతుడే. నేనంటే ధ్యానం అదృష్టవంతం, మీరు రావడం ధ్యానం దగ్గరికి. చప్పలు కొడదాం ధ్యానానికి. ధ్యానము దగ్గరికి అందరూ రావాల్సి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపింపబడింది ధ్యానము కోసము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు వచ్చేది అందరూ కూడాను ధ్యానము కోసము. ఇక్కడ వ్యక్తి లేడు, ఇక్కడ ధ్యానం ఉంది అంతే. ఇక్కడ వ్యక్తి పూజ లేదు, ఇక్కడ ధ్యాన అభ్యాసం ఉంది. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి చిన్న రిపోర్టు మేడం గారికి ఇస్తే ఆవిడ ద్వారా ప్రపంచానికంతా రిపోర్ట్ వెళ్తుందని భావిస్తూ 30 సంవత్సరాల కిందట నేను ఒక్కడిని ధ్యానంలోకి వచ్చాను. నా పేరు సుభాష్ పత్రి. నేను జన్మ తీసుకున్నది బోధన్, నిజామాబాద్ జిల్లా. మా తల్లిదండ్రులు అక్కడ ఉండేవారు, మా తండ్రి అక్కడ పనిచేసేవారు. నేను కాలేజీలో హైదరాబాద్లో చదువుకుని ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను. తర్వాత కోరమండల్ ఫర్టిలైజర్స్లో 17 సంవత్సరాలు పనిచేశాను. చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణలో ఉన్నవాడిని. సత్యం ఏమిటి, ఈ శరీరం సత్యమా, ఆత్మ సత్యమా, ఏమిటి సత్యము అని తెలుసుకునేయడానికి 30 సంవత్సరాల కిందట నాకు జ్ఞానోదయం అయింది ఒకానొక మిత్రుడి ద్వారా. నా కంపెనీలోనే శ్రీ రామచంద్రారెడ్డి అని నా మిత్రుడు, ఆయన ధ్యానంలోకి రావడం వలన ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది కదా, అలాగే శ్రీ రామచంద్రారెడ్డి అనే నా మిత్రుడు, ఆ దీపం ద్వారా ఈ దీపం వెలిగింది, ఈ దీపం ద్వారా అన్ని దీపాలు వెలిగాయి. దేహము అనే ప్రమిదలో ఆ యొక్క ఆత్మని దీపం అది వెలిగించుకోవడం కోసం ధ్యానము. ఈరోజు ఎప్పుడైతే ఆత్మదీపం వెలిగి ఉంటుందో, ఏ దేహములో అయితే ఆత్మదీపం వెలిగి ఉంటుందో ఆ దేహంలో ఆరోగ్యం ఉంటుంది. ఆ దేహంలో, ఆ మనస్సులో సంతోషం ఉంటుంది, ఆ దేహంలో ఆరోగ్యం ఉంటుంది, ఆ మనసులో సంతోషం ఉంటుంది, ఆ బుద్ధిలో వికాసం ఉంటుంది. కనుకనే అందరూ ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి. దానికి మార్గము మన శ్వాస మీద మన ధ్యాస అని ఆ యొక్క సూత్రాన్ని నేను 30 సంవత్సరాల కింద కనుక్కున్నాను కనుక మరి అందరికీ చెప్పడం జరిగింది. కర్నూలులో ఉన్నప్పుడు మొదలైన ఈ యొక్క ధ్యాన విప్లవం ఆంధ్ర రాష్ట్రమంతటా మారుమూల గ్రామాల్లో వెళ్ళి అనేక రాష్ట్రాలు వెళ్ళి ఇప్పుడు అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తం అవుతుంది. ఈ యొక్క ధ్యాన పద్ధతి ఆనాపానసతి అంటారు దీన్ని. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని. ఇది ఈ సూత్రం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనం కనుక